చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి ప్రవేశిద్దాం. తల్ల వంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలో నాతో ఏకీభవించండి. క్రీస్తు యేసునందు మమ్మలను మిక్కిలిగా ప్రేమించి, క్రీస్తు యేసును మా కొరకు బలిగా అర్పించి, క్రీస్తు యేసు ద్వారా పరలోకంలో కూర్చుండబెట్టి మీ మహాప్రేమ, కృప, కనికరం, వాత్సల్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. తిరుగుతున్న కాలచక్రములు ఎంతోమంది రాలిపోతూ ఉన్నారు. వివిధమైన కారణాలు ఉన్నాయి. ఎన్ని కారణాలు ఉన్నా మేమైతే ఇంకా భూమి మీద సజీవులుగా ఉండి మిమ్మల్ని స్తుతించి ఆరాధించడానికి, అంత మాత్రమే కాక మీరు అప్పగించిన పనిని పూర్తి చేయటానికి, మా జీవితాలు సంపూర్ణం చేసుకోవటానికి మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇప్పటి వరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి మీ నామాన్ని ఘనపరిచామని భావిస్తూ ఇంకా కొన్ని మాటలు మేము నేర్చుకొని మా బ్రతుకులు బాగు చేసుకునే క్రమంలో ముందుకు సాగటానికి మీ ఆత్మ సహాయంతో బోధిస్తున్న నన్నును వింటున్న మీ పిల్లల్ని నడిపించమని కోరుకుంటూ, మా రక్షకుడు, మా పాప విమోచకుడైన క్రీస్తు యేసు యొక్క అతి శ్రేష్టమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన క్రీస్తు నామములో నా శుభాలు, వందనాలు. ఈరోజు దేవుడు అపజయాలను పరిశుద్ధులకు అనుమతించుటకు కారణాలు మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఎన్ని కారణాలు ఆలోచించాం గుర్తుంది ఎవరికన్నా? 4 కారణాలు. ఒకటి, మరింత వినయ మనస్కులుగా చేయటానికి. 2, దయగలిగిన వారిగా, అదేనా, జ్ఞానవంతులుగా చేయటానికి, మరింత దయగల వారిగా చేయటానికి, సంపూర్ణులుగా చేయటానికి దేవుడు ఆ అపజయాల్ని పరిశుద్ధులకు అనుమతిస్తూ ఉంటాడు. అంటే ఒక అడుగు వెనక్కేసామంటే 4 అడుగులు ముందుకు వేయటానికి దేవుడు పరిశుద్ధులకు పరీక్షలు పెట్టి అక్కడక్కడ అపజయం వచ్చినట్లుగా మనకి దేవుడు అనుమతిస్తాడు. అందులో భాగంగా ఈరోజు మనలను మరింతగా ఒకరి మీద ఒకరు ఆధారపడటానికి దేవుడు అపజయాలను అనుగ్రహిస్తాడు. ఎందుకు? ఒకరి మీద ఒకరు ఆధారపడటానికి. మనిషి సంఘజీవి కదా, సమూహంగా సంఘముగా జీవించాలని దేవుడు కోరుకున్నాడు. అందుకే నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు అని దేవుడు సాటి అయిన సహాయాన్ని చేసి మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని భూమిని ఏలమన్నాడు. అంటే మనిషి సంఘముగా కూడమన్నాడు. ఎలా? సమూహంగా, సంఘముగా, ఐకమత్యంతో ఉండాలని దేవుడు భావించే ఒక్కడిగా చేయకుండా ఫలించమని ఆశీర్వదించాడు. కాబట్టి మనిషి ఫలిస్తూ ఉన్నాడు. ఈ ఫలించే క్రమంలో దేవుడు అక్కడొక మనిషిని పుట్టిస్తూ వచ్చాడు అనుకోండి. ఆదాము గారిలాగా, ఆదాముని ఎలాగైతే తయారు చేశాడో అలాగే మరొక మనిషిని నేలమట్టితో తయారు చేస్తూ ఉన్నాడు అనుకోండి. సమాజంలో ఎవరికి వాళ్ళే అన్నట్టుగా ఉంటారు. అందుకే దేవుడు ఏం చేశాడంటే, కలిసి ఉండాలంటే రక్త సంబంధం ఉండాలి. రక్త మాంసాలు పంచుకొని పుట్టిన వారైతే ఆ పేగు బంధాన్ని బట్టి, అనురాగాన్ని బట్టి కలిసి ఉంటారు అనే ఉద్దేశంతో ఆది దంపతులకు ఏం చేశాడు? గర్భంలో నుంచి బిడ్డలను పుట్టించాడు. మన పిల్లల మీద ఉన్నంత ప్రేమ బయట వాళ్ళ మీద ఉండదు. అందుకే ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను ఎందుకు పుట్టించాడంటే, ఒకళ్ళకొకళ్ళు ఏమవుతాం మనం? రక్త సంబంధులు కదా, శరీర రక్త సంబంధులు. కాబట్టి అలాగైనా ఈ బంధంతో కలిసి ఉంటారు, సామూహికంగా ఉంటారు, ఐకమత్యంగా ఉంటారు అనే ఉద్దేశంతోనే దేవుడు గర్భములో నుంచి బిడ్డలను పుట్టే విధంగా ఏర్పాటు చేశాడు. లేకపోతే దేవుడు కలుగుగాక అంటే టపటప ప్రపంచంలో పిల్లలందరూ కలిగేస్తారు. పెద్ద ప్రాబ్లం కాదు దేవుడికి అది. ఎందుకు ఇలా పుట్టించాడంటే ఆ మమకారం, ఆ రక్త సంబంధాన్ని బట్టి కలిసి ఉంటారు, అనురాగం కలిగి ఉంటారనే ఉద్దేశంతోనే దేవుడు ఏర్పాటు చేశాడు. అయితే ఈ రక్త సంబంధం కూడా ఏమైందంటే లోకంలో ఉన్న ఆశలకు లోబడిపోయి ఆస్తులకు అనురాగాన్ని కూడా పక్కన పెట్టి తాకట్టు పెట్టి ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా విడిపోవటం మనుషులు ప్రారంభించాడు. దీంట్లో అమ్మ, నాన్న, అక్క, తమ్ముడు, చెల్లి, అన్న, ఈ ఏ బంధాలు
లేకుండా పోయినాయి. కారణం ఆ డబ్బు కోసం వచ్చే ఆ సుఖాల కోసం ఈ రక్త సంబంధాన్ని కూడా మరి లెక్క చేయకుండా విడిపోవటానికి మనుషులు ఇష్టపడ్డారు. ఈ అన్నిటికీ కారణం ఎవరయ్యారంటే సాతాను ప్రేరేపిస్తే వాడి ప్రేరేపణకు లోబడిపోయి మనుషులు విడిపోవటం ప్రారంభించాడు. అందుకే దేవుడు సంఘముగా కూడమన్నాడు. ఎలా కూడమన్నాడు? సంఘముగా. ఇది మొదటి నుంచి ఉంది. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మాత్రమే కాదు. ఒకసారి లేవీకాండం 23వ అధ్యాయాన్ని చూస్తే 2వ వచనం చదువుదాం. లేవీయ కాండము 23వ అధ్యాయము 2వ వచనం. నీవు ఇశ్రాయేలీలతో ఇట్లనము, మీరు చాటింపవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలములు యందు మీరు ఎలా కూడాలి? పరిశుద్ధ సంఘములుగా కూడాలి. ఎలా? పరిశుద్ధ సంఘాలకు ఎందుకు కూడమన్నారంటే, పరిశుద్ధత ఉంటేనే నువ్వు పాపం చేయకుండా ఉంటావు, విభేదాలు లేకుండా ఉంటావు. పాపంతో కూడా సంఘాలు ఉన్నాయి కదా. డ్వాక్రా మీటింగులు అందరూ కలిసి ఉంటారా? చెప్పండి. మిగతా సంఘాలు చాలా ఉన్నాయి. కులానికి సంఘాలు ఉన్నాయి. పోనీ అందులో కలిసి ఉంటారా కులాల సంఘాల వాళ్ళు? చెప్పండి. మాదిగ దండోరా, మాల దండోరా, కమ్మ, కాపు, ఈ దండోరాలు వేసుకుంటా పోతున్నారు. పోనీ అందులో కూడా మళ్ళీ పదవుల కోసం గొడవలు కదా. అంటే సంఘాలుగా సమాజాలుగా కూడిన కమిటీలుగా ఏర్పడిన అందులో విభేదాలు కదా. కార్మికుల సంఘం, కర్షకుల సంఘం, ఉద్యోగుల సంఘం, ఆర్టీసీ ఉద్యోగుల సంఘం, పోలీసు వారి సంఘం, ఇలా సంఘాలుగా కూడారు. చివరికి లాయర్లు, జడ్జీలు కూడా సంఘాలుగా కూడారు. కానీ అందులో విభేదాలు. కానీ దేవుడు కోరుకున్న సంఘం ఎలా ఉండాలంట? పరిశుద్ధ సంఘముగా కూడాలి. అంటే అందులో ఇంకా తారతమ్యాలు ఉండవు, అందరూ సమానమే అన్న భావంలో ఉంటారు. కాబట్టి మీరు ఈ కాలాల్లో ఖచ్చితంగా పరిశుద్ధ సంఘములుగా కూడాలి. 6 దినములు పనిచేయవలను, వారం వారము 7వ దినమున విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. ఇదండి. వాళ్ళకి శనివారం అనుకోండి ఇశ్రాయేలుకి, మనకే ఆదివారం. పరిశుద్ధ సంఘపు దినం. పరిశుద్ధ సంఘపు దినానికి ఆసక్తితో సిద్ధపడి ఎంతమంది వస్తారు? నా పరిశుద్ధుల్ని నేను కలుసుకుంటున్నాను, ఒకరి యోగక్షేమాలు ఒకళ్ళు మాట్లాడుకోవచ్చు అనే ఆతృతతో ముందుగా వచ్చేవాళ్ళు ఎవరు లేరు కదా. ఆలస్యంగా వచ్చేవాళ్ళే ఉన్నారు ఎక్కువ మంది. ఎలా రావాలి? 6 దినములు పనిచేయవలను, వారం వారము 7వ దినమున విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని అయినను, ఇది మనకు కూడా పెట్టుంటే దేవుడు చాలా బాగుండేది కదా. అందులో మీరు ఏ పని చేయకూడదంటే, నువ్వు ఎన్నన్నా చెప్పు ప్రభా, మా పని అయిన తర్వాతే నీ పని చూస్తాం అన్నట్టు ఉంటాం కదా. మన పని అవ్వందే అస్సలు స్నానం చేయలేదు ప్రార్థనకు రావడానికి అన్నారనుకో, చేయిపోయినా పర్లేదు, రా కంపు కొడతానైనా రా అంట, సెంటు కొడతా కావాలంటే. టిఫిన్ తినలేదు అనుకో, ఏం పర్లేదు ఉపవాసం ఉండి వచ్చేయమంట. అంటే దేవుడి సన్నిధికి రావటం ముఖ్యం, కానీ అది చేయలేదు ఇది చేయలేదని పని ముఖ్యం కాదు. పనులు పక్కన పెట్టి రమ్మంట, పనులు పూర్తి చేసుకొని రమ్మనకూడదు. ఎందుకంటే పనులు ఎప్పటికీ మనకి బొందులో ఊపిరున్నంతకాలం పనులు పూర్తి అవ్వవు. చక్కబెడుతూనే ఉంటాం, చక్కబెడుతూ చక్కగా చచ్చిపోతాం. పరిశుద్ధ సంఘంగా కూడాలి. అందులో మీరు జీవనోపాధి అని ఏ పని చేయకూడదు. మీ సమస్త నివాసములు యందు, అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. ఇవి యెహోవా నియామక కాలములు, నియమించిన కాలమును బట్టి మీరు చాటింపవలసిన పరిశుద్ధ సంఘపు దినములు ఇవి. ఏ ఏ దినాల్లో పరిశుద్ధ సంఘంగా కూడాలో అవన్నీ దేవుడు రాయించాడు. ఇప్పుడు అక్కడి నుంచి పరిశుద్ధ సంఘం ఏర్పాటు అవుతుంది. యేసుక్రీస్తు వారి కొరకు ఆ సంఘం సిద్ధపరచబడుతుంది. ఏది? యేసుక్రీస్తు వారు జన్మిస్తాడు అనే ఉద్దేశంతో పాత నిబంధన సంఘం అంతా సిద్ధపడి ఆ కాలాల్లో వాళ్ళ కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి సంఘాన్ని ఏర్పాటు చేశాడు. అందుకే పేతురు గారితో ఏమన్నాడు? మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనం.
మత్తయి సువార్త 16వ అధ్యాయం 18వ వచనంలో, మరియు నీవు పేతురవు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలవనేరవని నేను నీతో చెప్పు. ఈ బండ మీద నా సంఘమును కట్టుదంటే, నువ్వు పేతురు అంటే పేతురు అనే పదానికి అర్థం రాయి. పేతురు మీద కడుతున్నాను అనుకుంటున్నారు చాలామంది. నువ్వు పేతురు, నువ్వు రాయివే, కానీ నీ మీద కాదు, ఈ బండ మీద అంటే యేసుక్రీస్తు అనే బండ మీద నా సంఘాన్ని కడతావు. నువ్వు కట్టు, నేను కడతాను, నువ్వు దాన్ని ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరవని నేను మీతో చెప్పుచున్నాను, పరలోక రాజ్యము యొక్క తాళపు చెవులు నీకిచ్చేదను అంటున్నాడు. అంటే క్రీస్తు అనే బండ మీద ఏం కట్టాడు? సంఘాన్ని కట్టాడు. సంఘం అంటే ఒకళ్ళ ఇద్దరా? అనేక మంది కట్టిన అనేక మంది ఉన్న ఈ సంఘానికి మూలరాయి ఎవరంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారనే ఒక బండ. ఆ బండ మీద సంఘాన్ని కట్టాడు. ఆ సంఘములో ఎంతమంది ఉండాలి అంటే 12 మందితో స్టార్ట్ అయింది కదా. ఎంతమందితో? 12 మందితో. అందుకే మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ఆయన ఎంతమందిని పంపించాడు చూడండి. మత్తయి సువార్త 10వ అధ్యాయము 5వ వచనం నుండి, యేసు ఆ 12 మందిని పంపుచు వారిని చూచి వారికి ఆజ్ఞాపించినదేమనగా, ఎంతమందిని పంపించాడండి? 12 మందిని పంపించు వాళ్ళకి ఆజ్ఞాపించాడు. అంటే సంఘము యేసుక్రీస్తు వారనే ఒక బండతో ప్రారంభమైంది. ఈ బండ 12 మంది మీద ఆధారపడ్డాడు. ఒక్కడే చేయలేదు, ఒక్కడే కాదు, ఒక్కడు ఏం చేసి అంటే 12 మందిని ఏర్పాటు చేసుకొని 12 మందిని పంపించాడంటే ఈ యేసుక్రీస్తు వారు ఎవరి మీద ఆధారపడ్డాడు? 12 మంది మీద. ఈరోజు మన టైటిల్ ఏంటి? ఒకరి మీద ఒకరు ఆధారపడటానికి మనకు అపజయాలని, అవమానాలని అనుమతిస్తాడు దేవుడు, పరిశుద్ధులు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శిష్యుల మీద ఆధారపడి మీరు వెళ్ళండి, వెళ్ళి ఏం చేయమన్నాడు? అన్ని జనుల దారిలోనికి వెళ్ళకుడి, సమరయులు ఏ పట్టణంలోనైనా ప్రవేశింపకుడి, కానీ ఇశ్రాయేలు వంశంలోని నశించిన గొర్రెల యొద్దకే వెళ్ళండి. వెళ్ళుచు పరలోక రాజ్యము సమీపించి ఉన్నదని ప్రకటించుడి, రోగులను స్వస్థపరచుడి, చనిపోయిన వారిని లేపుడి, కుష్ఠరోగులను శుద్ధులనుగా చేయుడి, దయ్యములను వెళ్ళగొట్టుడి, ఉచితముగా పొందితడి, ఉచితముగా ఇయ్యుడి. మీ సంచుల్లో బంగారాన్ని, వెండిని, రాగినైనను, ప్రయాణం కొరకు జాలనైనను, 2 అంగీలనైనను, చెప్పుల జతలైనను, చెప్పులనైనను, చేతికరనైనను సిద్ధపరచుకొనకూడి, పనివాడు ఆహారానికి పాత్రుడు. నేను పంపిస్తానని యేసుక్రీస్తు వారు శిష్యుల మీద ఆధారపడి శిష్యుల్ని పంపించాడు. అంటే అందరూ ఐకమత్యంగా ఉండి పనిచేయాలి. ఎలా చేయాలి? అందుకే 133 కీర్తనలు మనం ఎప్పుడు చదువుకుంటాం కదా, సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరము. సహోదరులు ఐక్యతగా ఉండాలి. పరిశుద్ధులుగా ఉంటేనే ఐక్యత ఉంటుంది. పరిశుద్ధత లేకపోతే ఐక్యత ఉండదు. ఏమంటే పరిశుద్ధత ఉంటే అవతల వ్యక్తి మీద ద్వేషం ఉంటుందా? పరిశుద్ధత ఉంటే అవతల వ్యక్తి మీద దూషణ మాటలు ఉంటాయా? పరిశుద్ధత ఉంటే అవతల వ్యక్తిని చిన్న చూపు చూసే ఆలోచన ఉంటుందా? ఉండదు. ఎవరైనా దేవుని పిల్లలు. అవతల వ్యక్తిలో ఎవరిని చూడాలి? మనం ఎవరిని చూడాలి? దేవుని ఆత్మను చూడాలి. అవతల వ్యక్తిలో బాప్తీసం పొందుకున్న వ్యక్తి ఎవరిని చూడాలి? దేవుని ఆత్మను చూడాలి. అవతల వ్యక్తిలో దేవుని ఆత్మను చూస్తే అతన్ని దూషించటం, అవమానపరచటం, కించపరచటం, ఎగతాళి చేయటం, నీచంగా మాట్లాడే కార్యక్రమాలు మనం చెయ్యం. అలా చేయనప్పుడు ఒకరి మీద ఒకరు ఆధారపడి ఐకమత్యంగా ఉండి దేవుని పని చేయాలి. దేవుని పని జరగాలంటే ఏం కావాలంటే ఖచ్చితంగా ఐకమత్యం కావాలి. ఐకమత్యం కావాలంటే ఇది మొత్తం టీం వర్క్ అన్నమాట. ఒక్కడితో అయ్యే పని కాదు. యేసుక్రీస్తు వారు ఒక్కడే చేసుకోవచ్చు, కానీ 12 మందిని ఏర్పాటు చేశాడు. 12 మంది తర్వాత మళ్ళీ ఎంతమంది తయారయ్యారో తెలుసా? ఆ లూకాసు వార్త ఒక మాట చూడండి.
6వ అధ్యాయము 17వ వచనం. లూకాసు వార్త 6వ అధ్యాయము 17వ వచనం. ఆయన వారితో కూడా దిగివచ్చి మైదానమందు నిలిచినప్పుడు ఆయన శిష్యుల గొప్ప సమూహమును ఆయన బోధ వినుటకును తమ రోగములను కుదుర్చుకొనుటకును యోదయ దేశమంతటి నుండి యెరూషలేము నుండి తూరు సీదోను పట్టణముల సముద్ర తీరముల నుండి వచ్చిన బహుజన సమూహమును. ఎంతమంది శిష్యులు అంటే ఇక్కడ గొప్ప సమూహం. దానిపైన లిస్ట్ చదివితే ఇదిగో ఈ 12 మంది కూడా ఉంటారు 14వ వచనంలో కదా. ఆ శిష్యుల పేర్లు చెప్పి వీళ్ళు కాక ఇంకా ఎంతమంది వచ్చారంట, ఎంతమంది మీద సువార్త వెళ్ళిపోతూ ఉంది చూడండి. యేసుక్రీస్తు వారితో స్టార్ట్ అయిన సంఘం 12 మందితో అభివృద్ధి చెందిన సంఘం ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ ఎంతమంది అయ్యారు, గొప్ప సమూహము అన్నాడు. అదే లూకాసు వార్త 10వ అధ్యాయము 1వ వచనం. అదే లూకాసు వార్త 1వ అధ్యాయము 10వ వచనం. అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను ఎళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపెను. ఏమండి, ముందుగా యేసుక్రీస్తు వారు వెళ్ళబోయే ప్రాంతానికి ముందుగా ఇద్దరిద్దరిని పంపించాడు. ఇద్దరు అవసరం అంటే వాళ్ళు వెళ్ళాలి, అక్కడ మార్గం సరళం చేయాలి. అంటే ఇద్దరిద్దరిని పంపించాడు. 70 మందిని పంపించాడు. అంటే 35 ప్రాంతాలకి యేసుక్రీస్తు వారు ఇద్దరిద్దరిని పంపించాడనమాట. అంటే యేసుక్రీస్తు వారు సైతం సంఘము మీద ఆధారపడి కార్యక్రమాలు చేశాడు. కొంతమందిని పంపించి వారి ద్వారా ఆ ప్రాంతానికి వెళ్ళి సువార్తను ప్రకటించాడు. అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి అందరూ కలిసి చేయాల్సిన పని ఒకటే, సువార్తను వ్యాప్తి చేయటం, నశించుతున్న వారిని సంఘములో చేర్చటం. అర్థమైందా? అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడకపోతే ఈ పనులు అవ్వవు. నేను ఒక్కడిని వెళ్ళకపోతే ఏమైద్దిలే, నేను చేయకపోతే ఏమైద్దిలే. ఇంకా చాలామంది ఉన్నారు, కానీ ఒక భరోసా మనలో ఉండటాన్ని బట్టి అందరూ నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఒక్కోసారి పరిచర్యకి వెళ్ళేటప్పుడు ఒక్కడు కూడా రారు. ఎందుకంటే ఆయన వెళ్తాడని ఈయన అవుతాడు, ఈయన వెళ్తాడని ఆయన, ఒకరితో ఒకళ్ళు కమ్యూనికేషన్ ఉండదు, ఫోన్లు చేసుకోరు. నేను ఈరోజు రావట్లేదని ఎవరో చెప్పరు. చెప్పని వాళ్ళు సైలెంట్గా అవుతారు. నేను ఒక్కడిని ఆగానని అతను అనుకుంటాడు. కానీ ఇలాగే అందరూ ఏం చేస్తారు, నేనొక్కడిని అందరూ అవుతారు. చివరికి నేను ఒక్కడిని మిగిలిపోతాను. అలా ఒంటరిగా బయలుదేరతాం అనుకునేలోపు దేవుడు ఎవరినో ప్రేరేపించి పంపిస్తాడు. దేవునికి స్తోత్రం. చేతులు తల్లి అంటారా? ఆమేన్. అంటే ఒకరితో అయ్యేది కాదు ఈ పని. టీం వర్క్, అందరు కలిసి ఎవరి పని వాళ్ళు చేస్తేనే ఖచ్చితంగా దేవుని పని అవుతుంది. అందుకే ఒకరి మీద ఒకరు ఆధారపడాలి. ప్రసంగి గ్రంథంలో ఏమంటాడు, ఒంటరిగా ఉండుట కంటే 4వ అధ్యాయం కదా, ఓ మాట చూడండి 9వ వచనం నుండి. ప్రసంగి 4:9 నుంచి, ఇద్దరి కష్టము చేత ఇద్దరికీ మంచి ఫలం కలిగింది కనుక ఒంటిగాడు ఉండుట కంటే ఇద్దరు కూడి ఉండుట మేలు. వారిలో ఒకడు పడిపోయినను ఒకడు తన తోడి వారిని లేవనెత్తును. సింగిల్కి వెళ్ళిపోతున్నాడు, ఆడబడ్డాడు, లేపేవాడు లేడు. అందుకే ఇంకోడు ఉంటే ఇద్దరిద్దరు ఎందుకు పంపించాడు యేసుక్రీస్తు వారు? ఒకడు పడిపోయినా ఇంకోడు, ఒకళ్ళకొకళ్ళు సపోర్టు, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి దేవుని పని చేయాలి. ఒక్కడికి వెళ్ళిపోయాడు అనుకో, వాడి మీద ఎవరైనా దాడి చేసినా, ఒకడు జారి పడిపోయినా రెండో వాడు లేడు ఆదుకోవటానికి. అంటే ఖచ్చితంగా ఇద్దరు ఉండాలి. ఒకడు పడిపోయినా మరొకడు తన తోటివాడిని లేపును. అయితే ఒంటరిగాడు పడిపోయిన ఎడల వానికి శ్రమయే కలుగును, వాని లేవనెత్తువాడు లేకపోవును. ఇద్దరు కలిసి పండుకొని ఎడల వానికి వెట్ట కలుగును, వేడి కలిగింది. ఒంటరి వానికి వెట్ట ఎలాగో పుట్టును? ఒంటరి ఒకని మీద మరి ఒకడు పడిన ఎడల ఇద్దరు కూడి వారిని ఎదిరింపగలరు. 3 పేటల తాడు, అందుకే తాలిబొట్టులో 3 ముళ్ళు వేస్తారు.
అదే ఈ వచనం దానికి ఆపాదిస్తాం అంతే. అంటే అక్కడ ఏంటంటే ఐకమత్యమే మహాబలం, అది ఉద్దేశం. సారం ఏంటి? ఐకమత్యం. ఒక్కడిగా ఉంటే ఎవరన్నా పడితే ఎదిరించలేడు, ఇద్దరైతే ఎదిరించగలరు. కాబట్టి ఒంటరిగా ఉండటం దేవుడికి ఇష్టం లేదు. అందుకే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని సాటి అయిన సహాయాన్ని చేశాడు. ఆ సాటి అయిన సహాయంతో కూడా అవద పనని మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకోమని ఎందుకు చెప్పారంటే అందరూ ఐకమత్యంగా ఉంటారు. ఒకే కుటుంబం, ఆదాములో నుంచి వచ్చిన మనమంతా ఎన్ని కుటుంబాలు? ఒకే కుటుంబం అయిపోయాయి. కాకపోతే మన మట్టి మెదడులో నుంచి స్వార్థం ప్రవేశించి అసూయలు, కార్పణ్యాలు, కక్షలు, కుట్రలు ఇవన్నీ ప్రవేశించడం వల్ల విడిపోయాం. ఒకరిని ప్రేమించడం, ఒకరిని ద్వేషించడం, ఇవన్నీ రావటం వల్ల సాతానుగాడు వేసిన ఆ ప్లాన్లో మనం ఇరుక్కుపోవటం వల్ల మన వాళ్ళనే మనం ద్వేషించుకునే పరిస్థితిలోకి వెళ్ళిపోయాము. అందుకే సంఘాన్ని ఏర్పాటు చేసిన ఉద్దేశం ఏంటి? దేవుడు అంటే ఖచ్చితంగా ఐకమత్యంగా ఉంటారు. పరిశుద్ధంగా ఉన్నదే దేవుని సంఘం. ఆ పరిశుద్ధుల్లో ఇంకా విభేదాలు ఉండకూడదు. అందుకే కొలసీ పత్రికలో ఒక మాట ఉంది, చూద్దాం. 1వ అధ్యాయము, కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము. ఒంటరిగా ప్రారంభమైన ప్రభు పోరాటం అందరికీ పంచారు అనటానికి ఇది నిదర్శనం అండి. కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనం చూద్దాం ప్రియులారా. పౌలు గారు మాట్లాడుతూ, ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు ఆ సంఘము అను ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను అంటున్నాడు. ఎవరి కొరకంట పౌలు గారు? క్రీస్తు కొరకు. మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు. వాళ్ళ కొరకు ఈయనెందుకు శ్రమలు అనుభవించాలి? ఆ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్రీస్తు శరీరములోని భాగస్థులు. మీకు అర్థమైందా? సంఘమును ఆయన శరీరము కొరకు, సంఘమును ఆయన శరీరం కొరకు అంటే తన శరీరం కొరకు క్రీస్తే పాటుపడ్డాడు. ఇప్పుడు ఆ శరీరములో అవయవాలన్నీ తయారవ్వాలి. మన అవయవాలు మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు దేవుడు తయారు చేశాడు. కానీ ఇక్కడ క్రీస్తు శిరస్సుగా పెట్టి, సంఘానికి శిరస్సుగా క్రీస్తుని పెట్టి మిగిలిన అవయవాలని మనల్నే తయారు చేయమన్నాడు. దేవుడు తయారు చేయట్లేదు. ఇక్కడ ఎవరు తయారు చేయాలి? చెప్పాలి. ఎవరు తయారు చేయాలి? మనమే. విశ్వాసులమైన మనమే క్రీస్తు శరీరములోని అవయవాలను తయారు చేయాలి. దానికోసం పాటలు పడాలి. పౌలు గారు అందులో భాగంగా క్రీస్తు అనే ఆయన సంఘానికి శరీరానికి కొదువైన పడిన పాటలలో కొదువైన వాటిని నా వంతు నా శరీరమందు నేను సంపూర్ణం చేస్తానంటే ఆయన వంతు ఆయన చేస్తే మరి మిగిలిన భాగం ఎవరిది? మన వంతు మనం కూడా మన శరీరంలో ఉన్నంతకాలం మనం కూడా పాటలు పడి ఆ అవయవాల్ని తయారు చేయాలి. అవయవాలను తయారు చేయాలంటే బయటికి వెళ్ళి కొందరికి సువార్తని చెప్పి చేరిస్తేనే ఆ క్రీస్తు శరీరంలోని అవయవాల్ని మనం తయారు చేసిన వారు అవుతాం. ఇలా అన్ని అవయవాలు కలిస్తేనే సంపూర్ణమైపోతాయి. అప్పుడే క్రీస్తు రెండవ రాకడ వస్తుంది. అర్థమైందా? ఈ పని ఎవరి మీద ఉంది? మన మీద ఉంది. అంటే ఒకరి మీద ఒకరు ఆధారపడి సువార్త పని చేస్తేనే క్రీస్తు అనే శరీరములోనికి అవయవాలను మనం తయారు చేయగలం. పిండంగా మన అవయవాలను దేవుడు తయారు చేశాడు. కానీ సంఘము యొక్క అవయవాలు తయారు చేయవలసిన బాధ్యత ఎవరికి ఉందంటే సంఘములో ఏ అవయవం అయితే మనం చేర్చబడ్డామో ఆ అవయవానికి ఒక పని ఉంది. మీకు అర్థమయ్యేటట్టు చెప్పాలంటే 12వ అధ్యాయము రోమీలకు రాసిన పత్రిక, రోమపత్రిక 12వ అధ్యాయం 3వ వచనం చూద్దాం ఒకసారి. తను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థబుద్ధి గలవాడగుటకై
తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని. ఎలా ఎంచుకోవాలంట? నిన్ను నువ్వు ఎంచుకొనదాగిన దానికంటే ఎక్కువగా ఎంచుకోవద్దు. నా స్థితి ఇది, నా కెపాసిటీ ఇది, నేను అంత గొప్పవాడిని కాదని నువ్వు ఎంచుకోవద్దు. అయినప్పుడు ఎంచుకో. కాకుండా నేను అసలు ఎరగదెత్తాను, అజ్జేస్తాను, ఇజ్జేస్తాను నేనైతే అనుకున్నావు అనుకో, వద్దంటున్నాడు. నిన్ను నువ్వు ఎంత ఎంచుకోవాలో అంతే ఎంచుకో, అంతకంటే ఎక్కువగా ఎంచుకోనక దేవుడు ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము, అంటే నీకు ఎంత విశ్వాసం పరిమాణం ఇచ్చాడో దాన్ని బట్టి నువ్వు చేయాల్సిన పని నీకుంది. విశ్వాస పరిమాణము చొప్పున స్వస్థ బుద్ధి గలవాడగుటకై, అంటే పూర్తిగా స్వస్థ బుద్ధి లేదు, ఎంతో కొంత రోగం ఉంది బుద్ధిలో ఏమి లేదు, శుద్ధి లేదు, కొంత అనారోగ్యం ఉంది. స్వస్థ బుద్ధి గలవాడు అవటానికి, స్వస్థ బుద్ధి గలవాడు అయితే విశ్వాస పరిమాణం పెరిగిద్ది. ఎంతో కొంత ఆ బుద్ధిలో అనారోగ్యం ఉంటే విశ్వాస పరిమాణం తక్కువ ఉంటుంది. నీకున్న విశ్వాస పరిమాణాన్ని బట్టి నువ్వు చేసే కార్యక్రమాలు ఉంటాయి. దేవుని మీద ఎంత విశ్వాసం ఉంటే అంత విపరీతంగా కార్యక్రమాలు చేస్తాం. నీకు విశ్వాస పరిమాణం కొద్దిగా ఉందనుకోండి, కొన్నిటికే హాజరవుతావు. విశ్వాస పరిమాణం పెరుగుతుంటే మాట్లాడరైంది ఎక్కువ కార్యక్రమాల్లో పాల్గొంటావు. అంటే విశ్వాస పరిమాణం పెరిగే కొద్దీ నీ బుద్ధి ఏమైద్ది? స్వస్థ బుద్ధి అయింది. అంటే రోగం ఉన్న బుద్ధి స్వస్థపరచబడిద్ది, బుద్ధిలో శుద్ధి పెరిగిద్ది. మీరు అన్నిటికీ రావట్లేదంటే మీ బుద్ధిలో ఏదో రోగం చెప్పండి, ఒప్పేసుకోండి, ఉందని ఒప్పుకోండి. రోగం లేదంటే అన్నిటికీ పాల్గొంటారు. అందుకే ఆ మాట చెప్పాడు అక్కడ. ఒక్కొక్కరికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణం ప్రకారం తాను స్వస్థ బుద్ధి గలవారు అవటానికి తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతివానితోనూ చెప్పుచున్నాను. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో, అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికి ఒకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. ఇది మనకు అర్థమైతే సంఘము క్షేమాభివృద్ధి ఆటోమేటిక్గా చేసేస్తాం. ఈ అరికాల నుంచి నడినెత్తి వరకు ఉన్న దీన్ని ఏమంటాం? శరీరం అంటాం. శరీరములో ఏమేమి అవయవాలు ఉన్నాయి కనిపించేవి అంటే కళ్ళు, ముక్కు, నోరు, చెవులు, చేతులు, కాళ్ళు. ఈ అవయవాలన్నిటికీ ఒకే పని ఉందా? వేరువేరు పనులు ఉన్నాయి. వేరువేరు పనులు ఉన్నాయి. ఇప్పుడు కన్ను చేసే పని కన్ను చేయాలి. చెవి చూడగలదా? చెప్పండి, చెవి చూడగలదా? కళ్ళు లేవు అంటే ఏ పని కుంటుబడింది అక్కడ? చెప్పండి, కళ్ళు లేవు, అక్కడ ఏ పని కుంటుబడింది? చూసే పని కుంటుబడింది. అంటే పరిచర్యకి వెళ్ళేటప్పుడు ఆ కన్నులాగా అన్నీ చూసే వ్యక్తి రాలేదనుకో, ఆ రోజు ఏమైంది? అందరం కలిసి గుంటలో పడే ప్రమాదం ఉంది. ఎగ్గొడతారు కొంతమంది. ఆ పని వచ్చిన వ్యక్తి రాడు ఆ రోజు. మన తెనాలిలో కెమెరా పెట్టే వ్యక్తి ఎవరు రాల, అందరు ఎగ్గొట్టేశారు. ఆ రోజు అది రికార్డింగ్ చేయటం ఆగిపోయింది. చెవి ఉంది, చెవి వింటది, కన్ను వెళ్ళలేదుగా కదా, చెవి వింటది. చెవుడొచ్చింది, ఆ చెవి రాలేదు. చెవి అనే పార్టు పరిచర్యకి రాలేదు. అప్పుడేంటి పరిస్థితి? వినే పని లేకపోవటం వల్ల ఏదో పొరపాటు చేసే అవకాశం ఉంటుంది. వాసన చూసిద్ది, ముక్కు రాలేదు. అంటే పరిచర్యలు ఇవన్నీ విడగొడితే, అన్నీ కలిపితే శరీరం, విడగొడితే ఇది ముక్కు, ఇది కన్ను. డాక్టర్ అందరూ విడగొట్టుకున్నారు ఈరోజు. ఒకప్పుడు నాడి పట్టుకుంటే అన్ని రోగాలు చెప్పేసి అన్నిటికీ ఒకే డాక్టర్ ఉండేవాడు. కానీ కంటికి ఒక డాక్టరు, పంటికి ఒక డాక్టరు, చెవికి ఒక డాక్టరు, గుండెకి ఒక డాక్టరు, అన్ని అవయవాల్ని విడగొట్టుకున్నారు, డాక్టర్లు పనిచేసుకున్నారు కదా.
కంటి డాక్టరు నా పని కన్నే, మిగతా సంగతి నాకు అనవసరం అంటాడు. షుగర్ డాక్టర్ షుగరే, బీపీ డాక్టరు బీపీడి. ఆయన ఒక మందులు ఇస్తాడు, ఈయన ఒక మందులు ఇస్తాడు, రెండు కలిపి కొట్టుకుంటాయి. మూడో డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, కిడ్నీ డాక్టర్ దగ్గరికి పోవాలి కదా. ఏంటంటే నా రూల్ ప్రకారంగా నేను దీనికి ఇచ్చానంటాడు. ఈయనేమంటాడు, నా రూల్ ప్రకారంగా నేను చూసిన జబ్బుకి మందులు నేను ఇచ్చా అంటాడు. ఈ రెండు కొట్టుకున్న సంగతి తెలియదు. దీనివల్ల మూడో జబ్బు వచ్చింది, మళ్ళీ ఇంకో డాక్టర్ని కలవాలి. విడగొట్టుకున్నారు. విడగొట్టుకొని మనిషిని ఇంకా నాశనానికి తీసుకెళ్తున్నారు. మనం కూడా విడిపోయినా ఎలా ఉండాలి? ఐకమత్యంగా ఉండాలి. ఎవరికి వచ్చిన పని వాళ్ళు ఖచ్చితంగా చేస్తేనే సంఘ క్షేమాభివృద్ధి. అంటే ఖచ్చితంగా ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి చేయాలి. నేను వెళ్ళకపోతే ఏమైందిలే అనుకోకూడదు. నేను వెళ్ళకపోతే, నేను చేయకపోతే ఏమైందిలే అనుకోకూడదు. ఈ విషయంలో ఇంట్లో అయితే అందరూ బాగానే సమృద్ధిగా అన్నీ కలిసే చేసుకుంటారు, కానీ సంఘంలో మాత్రం ఇది కనపట్ల. అంటే ఏ అవయవానికి వచ్చిన పని ఆ అవయవం చేస్తేనే శరీరం మొత్తానికి క్షేమాభివృద్ధి. ఇందులో ఒకదానికొకటి విభేదించుకోదు. ఒకదానికొకటి విభేదించుకుంటాయా? చెప్పాలి. ఐకమత్యంగా ఉంటాయా, విభేదించుకుంటాయి అవయవాలన్నీ? అసలు కాళ్ళు నడుస్తాయి. నడిచే కాళ్ళు అక్కడికి వెళ్ళకపోతే మనకు ఆ పని చేయలేం. చేతులతో ఆ పని చేయలేం. పని చేసే చేతులు కదా. నేను ఎందుకు నడవాలి అనుకుని అనుకో, కాళ్ళు పని చేసేది చేతులు. ఈ చేతులు పనిచేసి కాళ్ళు నడిచి కళ్ళతో చూసి చెవులతో విని ఈ నోటితో మాట్లాడి ఈ కార్యక్రమాలన్నీ చేస్తే కిరీటం దేనికి వచ్చింది? తలకి. తలకు కదా కిరీటం పెట్టేది. ఈ తలకు పెట్టే కిరీటం కొరకు నేను ఎందుకు ప్రయాసపడాలని కాళ్ళు చేతులు ఈ అవయవాలన్నీ స్ట్రైక్ చేసినాయి అనుకోండి, ఏమన్నా అవుతాయి? అలాంటివి జరుగుతాయా శరీరంలో? కిరీటం తలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అవయవాలన్నీ ఖచ్చితంగా సంతోషిస్తాయి. మాకొచ్చింది కిరీటం, మాకొచ్చిందని అన్నీ సంతోషపడతాయి, అవయవాలన్నీ సంతోషపడతాయి. అలాగే ఒకళ్ళు స్టేజీ మీద నిలబడి గొప్పగా పాట పాడినా, వాక్యం చెప్పినా, అందరూ అతను మెచ్చుకున్నా ఈ మెప్పు వెనక రీజన్ ఏంటయ్యా? కారకులు ఎవరంటే ఇదిగో పరదాలు వేసినోళ్ళు, ఊడ్చినోళ్ళు, పాంప్లెట్లు బలిచినోళ్ళు, ఇంటింటికి తిరిగి చెప్పినోళ్ళు, రకరకాల కార్యక్రమాలన్నీ చేసిన మనమందరం అందులో భాగస్వాములమే. శరీరము అందులో అవయవాలతో ప్రభు ఎందుకు పోల్చాడంటే ఒకదానికొకటి విభేదించుకో, ఒకదాని మీద ఒకటి ఆధారపడి బతుకుతున్నాయి ఇవన్నీ ఒకదాని మీద ఒకటి ఎందుకు ఆధారపడి ఉంటున్నాయి అంటే ఇవన్నీ కలిసి ఏం కోరుకుంటున్నాయి అంటే ఇదిగో శిరస్సు కింద ఉన్న శరీరము యొక్క క్షేమాభివృద్ధిని కోరుకుంటున్నాయి. మనం కూడా నువ్వు ఏ పనన్నా చేయి, నన్ను మెప్పు లేదు, నాకు గుర్తింపు లేదు, నన్ను ఎవరు మెచ్చుకోరు, ఈ ఫీల్ అవ్వద్దు. నేను చేసే పని ఇదిగో సంఘము క్షేమాభివృద్ధి కోసం చేస్తున్నాను, నా వంతుగా నేను చేయాల్సింది నేను చేస్తాను అంతే. నీకు మెప్పు ఘనత సన్మానం వచ్చినా రాకపోయినా ఆ కార్యక్రమం చేయాలి. నువ్వు ఒకరి మీద ఆధారపడి ఒకరికొకరు సహకరించుకుంటూ చేస్తేనే శరీరం క్షేమాభివృద్ధి చెందుతుంది. దానికోసం ఇంకా నాకు మెప్పు లేదు, అది లేదు, ఇది లేదు, గుర్తింపు లేదు అని ఫీల్ అయ్యావనుకో, నువ్వు పరిపూర్ణమైన స్థితిలో లేవు. విశ్వాస పరిమాణం నీకు తక్కువ ఉందని అర్థం. విశ్వాస పరిమాణం ఎక్కువ ఉంటే బుద్ధి శుద్ధి అయింది, తక్కువ ఉంటే ఇదిగో ఇలాంటి ఆలోచనలన్నీ వస్తాయి. ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి అంటే నీ బుద్ధిలో ఏదో రోగం ఉందని అర్థం. అందుకే శరీరము అందులోని అవయవాలతో పోల్చి ఎంత చక్కగా చెప్పాడు చూడండి. 4వ వచనం నుండి మళ్ళీ చదువుదాం. ఒక్క శరీరంలో మనకు అనేక అవయవములు ఉండినను ఈ అవయవములన్నిటికీ ఒకటే పని ఎలాగూ ఉండదో అలాగే అనేకులమైన మనము క్రీస్తు యొక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములమై ఉన్నాము. మనకు అనుగ్రహించబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచనమైతే నీకు ప్రవచనం వస్తే నువ్వు ప్రవచించు, విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచిస్తాము. పరిచర్య అయితే నీకు పరిచర్య చెయ్యి, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతో, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను,
కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలను. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలను. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకొని ఉండుడి. సహోదర ప్రేమ విషయంలో ఒకని యందొకడు అనురాగము గలవారై ఉండండి. ఘనత విషయంలో ఒకనినొకడు ఆడు నాకంటే తక్కువ, లేకపోతే ఆడు నన్ను చిన్నచూపు చూస్తున్నాడు, ఈ ఉండకూడదు. ఏమంటే ప్రేమ ఉంటే మొత్తం ఎగిరిపోతాయి అంట. ఎంత చక్కగా చెప్పాడు. విశ్వాస పరిమాణాన్ని బట్టి ప్రవచనిస్తే నువ్వు ప్రవచించిన ప్రకారం నువ్వు ప్రవచించు, బోధ వచ్చినట్లయితే నువ్వు బోధించు, పరిచర్య అయితే పరిచర్య చేయి, హెచ్చరించువాడైతే హెచ్చరించట్లో పని కలిగి ఉండాడు, పంచిపెట్టువాడు పలహారాలు పంచుతాడు, శుద్ధ మనసుతో పెంచి వీడు మావాడు కాబట్టి ఎక్కువ వేద్దాం, వాళ్ళ మావాడు కాదు కాబట్టి తక్కువ వేద్దాం, ఈ భేదాలు ఉండకూడదు. అంటే ప్రతి విషయంలో ఏముండాలి? సమానత్వం ఉండాలి. ఒక ఆయన అన్నాడు, నేను బోధకుడిని, నువ్వు పరిచర్య చేసేవాడు కాబట్టి నాకంటే నువ్వు తక్కువ, నేను చెప్పినట్లు నువ్వు వినాల్సిందే అంటున్నాడు. ఎవరికి ఏదొచ్చో దాన్ని నీ విశ్వాస పరిమాణాన్ని బట్టి నువ్వు చెయ్యి, శుద్ధ మనసుతో చేయమంటున్నాడు. ఇంకేమన్నాడు? పై విచారణ చేయవాడు జాగ్రత్తతో చేయాలి. పై విచారణ అంటే ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు, ఏమేం జరుగుతున్నాయి సంఘంలో, ఇవన్నీ ఏం అవసరం లేదు, ఎంతవరకు ఉన్నాయి, పరిస్థితులన్నీ ఎలా ఉన్నాయి, ఇవన్నీ పై విచారణ చేసేవాడు ఎలా చేయాలి? జాగ్రత్త లేకపోతే విచారణలో కంప్లైంట్ వచ్చింది అన్నమాట. జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతో పని జరిగించాలి. కరుణించేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవతల వాడిని జాగ్రత్తగా కరుణించడం అంటే అవతల వాడిని ప్రేమతో చూసుకోవటం. ఇందులో జాగ్రత్త అంటున్నాడు ఏంటి? సంతోషం ఉండాలంటున్నాడు ఏంటంటే, నేను ఎక్కువ అవతలవాడు తక్కువ కాబట్టి నేను వాడి యందు దయ కలిగి ఉన్నానని ఫీల్ అవ్వద్దు. వాడికి ఈ స్థితి వచ్చింది కాబట్టి నాకు కూడా రేపు ఈ స్థితి వచ్చిద్దేమో అని సంతోషాన్ని వ్యక్తిపై అవతల వ్యక్తి మీద జాలి చూపించకుండా కరుణించు, కానీ జాలి చూపించి తక్కువగా చూడకూడదు ఆ వ్యక్తిని. అర్థమైందా? నువ్వు దరిద్రుడు కాబట్టి, నీ పొజిషన్ ఇది కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తున్నాను అలా ఉండకూడదు, భిక్ష వేసినట్టు ఉండకూడదు. అవతల వ్యక్తి ఉన్న స్థితిని బట్టి కరుణించి ఏం చేయాలి? సంతోషంతో ఉండమంటున్నాడు. యేసుక్రీస్తు వారు ఆహారం పెట్టాడు పేదవాళ్ళకి. 3 రోజుల నుంచి వీళ్ళకి ఆహారం లేదు కాబట్టి వీళ్ళ పట్ల నేను కరుణిస్తున్నాను, కనికరం చూపుతున్నాను అని వాళ్ళకి ఆహారం పెట్టి, అరే మీకు దిక్కు లేకపోతే 3 రోజులు ఫుడ్ లేకపోతే నేను పెట్టాను అనుకున్నాడా? అనలేదు. ఆ ఫీలింగ్ రాకూడదు మనకి. ప్రేమతో సంతోషంతో చేయాలి, పని జరిగించాలి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి. చెడ్డదాన్ని అసహించుకొని మంచిదాన్ని హత్తుకుంటే ఆరోగ్యంగా ఉంటుంది. సహోదర ప్రేమ విషయంలో ఒకని ఒకడు అనురాగము గలవారై, ఘనత విషయంలో ఒకరినొకడు నేనే గనుడిని అవతలోడు తక్కువడు అనుకోకుండా నువ్వే పెద్దోడు, నువ్వే గొప్పడు. మళ్ళీ అది ఎటకారంగా అనకూడదు. నువ్వు పెద్ద గొప్పడులే, ఈ ఆలోచన ఉండకూడదు. ఎలా ఉండాలి? నాకే తక్కువ వచ్చాము, అవతల వ్యక్తికి ఎక్కువ వచ్చాము. ఒకడు వాళ్ళ దగ్గర నుంచి నేనేమి నేర్చుకోవచ్చు, వాళ్ళలో ఉన్న మంచి లక్షణం నాకు కూడా ఉంటే బాగుండే, నేను ఈ విషయంలో వాళ్ళలాగా చేయలేకపోతున్నానే, ఇలాంటివి ఆలోచించాలి. నేను ఎక్కువ చేస్తున్నాను, ఆడే తక్కువ చేస్తున్నాడు అనే ఫీలింగ్ ఉండకూడదు. అవతలో కూడా ప్రతి ఒక్కళ్ళు గుడ్ క్వాలిటీస్ ఉంటాయి, బ్యాడ్ క్వాలిటీస్ ఉంటాయి. ఆ గుడ్ తీసుకో, గుడ్ క్వాలిటీస్ తీసుకుంటే మనం కూడా ఆ క్వాలిటీస్లో ఉండాలని ఆశ కలగాలి, ఆసక్తి పెరగాలి. అప్పుడు ఒకరికంటే ఒకడు గొప్పగా, ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకునే ఆలోచన మనకు వచ్చింది. నేనే గొప్పవాడిని, అవతల వాళ్ళందరూ నాకంటే తక్కువ వాళ్ళు అనే ఆలోచన వచ్చింది అనుకోండి, ఇంకెవరిని మనం లెక్క చేసే పరిస్థితి ఉండదు. ఎందుకంటే నాకంటే ఆ వ్యక్తే గొప్పవాడు అన్నట్టుగా తగ్గింపు స్వభావం కలిగి ఉంటే దేవుడు తగిన సమయంలో హెచ్చిస్తాడు. ఇంకేమంటున్నాడు? ఆసక్తి విషయంలో ఏ ఆసక్తి? మాంద్యులంటే మందబుద్ధి లేదా నీరసంగా, చురుకుదనం లేకుండా, మన్నుదిన పాములాగా అలా ఉండకుండా ఆసక్తి విషయంలో అంటే దేవుని పనులంటే ఆసక్తి ఎలా ఉండాలి? ఎక్కువగా ఉండాలి, చురుగ్గా ఉండాలి. ఈ దేవుని పనుల విషయంలో ఆసక్తి మాత్రం చాలా తక్కువ ఉంటుంది. సొంత పనుల విషయంలో మాత్రం ఆసక్తి
ఎంత ఉండదు, కరెంట్ షాక్ తగిలినంత చురుగ్గా ఉంటుంది. ఎంత ఫాస్ట్గా రియాక్ట్ అవుతారు షాక్ కొట్టగానే, అంత ఫాస్ట్గా ఉంటుంది సొంత పనిలో. దేవుని పనిలో 440 volts పెట్టినా అక్కడ చలనం ఉండదు కదా, అంత మాంద్యులుగా ఉంటాం. అందుకే ఆసక్తి విషయంలో మందంగా ఉండొద్దు, ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి, నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండి. ఏమంటే ఒకరికొకరు చేసుకునే హెల్ప్ ఇది, ఒకరి మీద ఒకరు ఆధారపడి చేసే కార్యక్రమాలు ఇవన్నీ. ఎవరికి సంబంధం లేదంటానికి లేదు. ఒకరికొకరు హెల్ప్ చేసుకోవాలంటే ఎలా ఉండాలో చెప్తున్నాడు. పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండి. ఆసక్తి విషయంలో ఎలా ఉన్నారు? మందంగా ఉన్నారు, అందరూ మట్టి తిన్న పాముల్లాగా ఉన్నారు. కుటుంబ ఆసక్తి విషయంలో మాత్రం చాలా చురుకు, అంతకంటే ఫాస్ట్ లేదు. ఇంకా ప్రార్థన అవసరములలో పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యము ఇచ్చుచుండుడి, మిమ్మల్ని హింసించు వారిని దీవించుడు కానీ శపింపవద్దు, సంతోషించు వారితో సంతోషించండి, ఏడ్చు వారితో ఏడవండి, ఒకరితో ఒకడు మనస్సు కలిగి ఉండుడి, హెచ్చువాటి యందు మనస్సుంచక తక్కువాటి యందే ఆసక్తులనై ఉండుడి, మీకు మీరే బుద్ధిమంతులని ఎవరికి వాళ్ళం ఏమనుకుంటాం? గొప్ప విషయాల్లో ఆసక్తి ఉంటుంది, స్టేజ్ ఎక్కి చెప్పే విషయాల్లో ఆసక్తి ఉంటుంది, పర్సనల్గా ఎవరికి చెప్పరు మళ్ళీ కదా. పర్సనల్గా నలుగురు చెప్తే ఎంతమందిని తీసుకొచ్చేవాళ్ళు. స్టేజీ అప్పుడప్పుడు దొరికిద్ది, పర్సనల్ అయితే ఎప్పుడు దొరికిద్ది. మరి అది ముఖ్యమా ఇది ముఖ్యమా? చెప్పండి, ఏది ముఖ్యం? ఏది ఎక్కువ చేయొచ్చు? పర్సనల్లే ఎక్కువ చేయొచ్చు. మరి అది చేస్తున్నారా? అది చేయట్లేదు. అందుకే ఆసక్తి విషయంలో మనం మందులుగా ఉంటున్నాం. హెచ్చువాటి యందు మనస్సుంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండండి, మీకు మీరే బుద్ధిమంతులని అనుకొనవద్దు, కీడుకు ప్రతి కీడు ఎవరికి చెయ్యొద్దు. వాడు కీడు చేసినా నువ్వు తిరిగి వాడికి కీడు చేయాలనే ఆలోచనే పెట్టొద్దు. అలా ఉంటేనే నువ్వు ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడి పరిచర్య జరిగించడానికి అవకాశం ఉంటుంది. శత్రుభావం పెట్టుకున్నామా, మనసంతా ఆ కీడు ఎలా చేయాలా, ఎలా ప్రతీకారం తీర్చుకోవాలా, వాడికి ఎలా బుద్ధి చెప్పాలనే ఆలోచనలోనే తిరుగుతూ ఉంటుంది. పరిచర్య, వాక్యము, మెసేజ్లు ఏమీ మన బుర్రలో నిలబడవు. అవతల వ్యక్తి ఎవరో ఒకళ్ళు ఏదో కీడు చేస్తారు, కానీ ప్రతి కీడు చేయాలనే ఆలోచన పెట్టుకుంటే మన బుర్రంతా పాడైపోద్ది, వాక్యం మీద అసలు ధ్యాసే ఉండదు కదా. అందుకే కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన మనుషులందరి దృష్టికి యోగ్యమైనది ఏంటి చెప్పండి? మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు, ఇదేగా. అవతల నుంచి పుచ్చుకోవాలనుకుంటాం కానీ అవతలోడికి ఇవ్వాలనే ఆలోచన ఉండదు. అందరికీ యోగ్యమైన వాటిని, మేలైన వాటిని అన్నాడు ఫుట్నోట్లో. అందరికీ మేలైన వాటి యందు ఆసక్తులై ఉండండి అంటే వాక్యమే. అందరికీ మేలైంది ఏంటి? వాక్యము. అందరికీ అవసరమైంది ఏంటి? వాక్యం. కాబట్టి వాక్యమందు అందరూ ఎలా ఉండాలి? మనసు పెట్టి ఉండాలి. అందరికీ మేలైన వాటి యందు ఆలోచన కలిగి ఉండండి. శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండండి. ఏమంటే ఈ సమాధానం లేకపోతే ఒకళ్ళ మీద ఒకళ్ళు ఆధారపడం, ఒకళ్ళ మీద ఒకళ్ళు కారాలు మిరియాలు నూరుకుంటూనే ఉంటాం. ఆడు అన్నాడుగా, ఆ టైం వచ్చింది, అప్పుడు ఆడు ఆ రోజు అన్నమాట గుండెల్లో నల్ల గుండెల్లో నిద్రపోయి అప్పుడు లేచి వాడి మీద ప్రతీకారం తీర్చుకోవాలి. అది ఉంటే మనం ఎదగం. విశ్వాస పరిమాణం రోజు రోజుకి దిగజారిపోయిద్దే తప్ప ఏమాత్రం పెరగదండి. విశ్వాస పరిమాణం పెరిగి సంపూర్ణ స్థితిలోనికి వెళ్తేనే మన పరలోకం వెళ్తాం. విశ్వాస పరిమాణం దిగజారిపోతే, బుద్ధిలో శుద్ధి లేకపోతే, బుద్ధిలో రోగం ఉంటే ఖచ్చితంగా మనం ఈ కార్యక్రమాలు ఇలా చేయలేం. అందరితో సమాధానంగా ఉండలేకపోతున్నామంటే కారణం ఏంటంటే మనలో ఏదో లోపం
ఉంది, ఏదో బుద్ధిలో తేడా ఉంది. ఆ బుద్ధిని శుద్ధి చేసుకోవాలనే ఆలోచన కలిగి దేవుడి దగ్గర ప్రాధేయపడి నన్ను స్వస్థపరచయ్యా, నన్ను కాపాడు, నన్ను రక్షించు, నా బుద్ధిని శుద్ధి చేయని బ్రతిమలాడుకుంటే దేవుడు శుద్ధి చేస్తాడు. శుద్ధి చేసేది పరిశుద్ధాత్మ. తెలుసా ఎవరు మనల్ని శుద్ధి చేసేది? ఎవరు? శుద్ధి చేయటానికి క్రీస్తు రక్తం ఉపయోగపడినా శుద్ధి చేసేది పరిశుద్ధాత్మ. ఒకసారి పేతురు పత్రిక చూడండి, మొదటి పత్రిక చూడండి. మొదటి పత్రిక, యేసుక్రీస్తు అపోస్తుడైన పేతురు తండ్రి అయిన దేవుని భవిష్యత్తు జ్ఞానమును బట్టి ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. దేని వలనంట మనం పరిశుద్ధత పొందింది? ఆత్మ వలన పరిశుద్ధత పొందిన వారై. ఆత్మ సహాయాన్ని కోరుకుంటే ఆత్మ ఎప్పుడూ మనల్ని శుద్ధి చేయటానికి చూస్తాడు. అయితే మనం ప్రభువు దగ్గర ఏం చేయాలి? దేవుని దగ్గర ప్రాధేయపడి ప్రభువు ద్వారా క్షమాపణ అడగాలి. యేసుక్రీస్తు ద్వారా తండ్రిని క్షమాపణ అడిగితే మనలో ఉన్న పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తాడు? చెప్పండి, ఏం చేస్తాడు? శుద్ధి చేస్తాడు. దశలోనికి 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వచనం. దశలోనికీలకు రాసిన 2వ పత్రిక. క్రీస్తు రక్తం మనల్ని శుద్ధి చేయటానికి ఉపయోగించబడిన ఒక వస్తువు అయితే మనల్ని శుద్ధి చేసేది ఎవరు? పరిశుద్ధాత్మ. 13వ వచనం. ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండి మిమ్మును ఏర్పరచుకొనెను గనుక మేము మిమ్మును బట్టి ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబద్ధులమై ఉన్నాము అంటున్నాడు. ఆత్మ మిమ్మును పరిశుద్ధపరచుట వలనను అంటున్నాడు. మనలో ఉన్నాడు పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ మనల్ని ఏం చేస్తాడు? పరిశుద్ధపరచడానికి చూస్తాడు. లోపల ఉన్న పరిశుద్ధాత్మని మనం దుఃఖపెడుతూ ఉంటే ఇంకా పరిశుద్ధపరచటం ఎలా జరిగిద్ది కదా? అందుకే ఒకరి మీద ఒకరు ఆధారపడాలంటే హృదయములో కల్మషం ఏమీ లేకుండా బుద్ధంతా శుద్ధిగా చేసుకొని దేవుని సహాయంతో, ఆత్మ సహాయంతో పరిశుద్ధపరచబడి మనం ఒకరి మీద ఒకళ్ళు ఆధారపడినప్పుడే పరిచర్య చక్కగా జరుగుతుంది. పరిచర్య చక్కగా జరిగితే క్రీస్తు శరీరం ఏమైంది? క్షేమాభివృద్ధి చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు లేకపోయినా పర్లేదు, నేను 1 మ్యాన్ ఆర్మీ అని అన్నీ మనం చేయటానికి ప్రయత్నాలు చేసినా ఖచ్చితంగా ఎవరో ఒకళ్ళ సహాయాన్ని కోరుకొని సహకారంతోనే పరిచర్య చేయాలి. అలాని నా పని ఒకటే, నేను ఇది ఒక్కటే చేస్తానని నిర్ణయించుకోకూడదు. వీలైతే అన్ని పనులు నేర్చుకుంటూ, ఇప్పుడు చెయ్యి రాలేదు, చెయ్యి పని మనం చేయాలి. కాలు రాలేదు, కాలు పని మనం చేయాలి. కళ్ళు రాలేదు, కళ్ళ పని మనం చేయాలి. అన్నీ నేర్చుకున్నాం అనుకో, అన్ని అవయవాలు చేయగలిగిన పని సామర్థ్యం దేవుడిస్తే విశ్వాస పరిమాణాన్ని బట్టి అన్ని పనులు చేయటానికి ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఏదో ఒక అవయవం ఆ రోజు కుంటుపడే అవకాశం ఉంది. శరీరంలో అన్ని అవయవాలు ఒకేసారి ఆరోగ్యంగా ఉండే అవకాశం లేవు. కాబట్టి క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలంటే అన్ని అవయవాలు ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటూ, నాకు సంబంధం లేదు దాని పని అదే చేసుకోవాలి అనుకోకూడదు. ఆ పనిలో మనం కూడా పాలిభాగస్తులు అవటానికి ప్రయత్నం చేయాలి. అందుకే మోషే గారికి దేవుడు సకల విద్యలో నేర్పించిన కారణం ఏంటంటే ఇశ్రాయేలీయుల అందరి సంగతి బాగా దేవుడికి తెలుసు. అన్ని విద్యలు ముందే నేర్పించి రంగంలోకి దింపాడు. వీళ్ళందరినీ ఎలా దారిలో పెట్టాలో, ఎలా గొర్రెల మేపాలో, ఎలా వాటిని గద్దించాలో, ఎలా వాటికి బుద్ధి చెప్పాలో ఇవన్నీ దేవుడు ముందుగానే ట్రైనింగ్ ఇచ్చి ఎందుకు పంపించాడు? సకల విద్యల యందు మోషే ప్రవీణుడై ఉన్నాడు. ఆ విద్యలన్నీ ఇదిగో ఈ దేవుని సేవకి ఉపయోగించడానికి అవకాశం ఉంది. కాబట్టి సంఘము అనే క్రీస్తు శరీరం క్షేమాభివృద్ధి చెందాలంటే ఒకరికొకరు సహకరించుకుంటూ ఒకరి మీద ఒకరు ఆధారపడాలి. ఈ ఆధారపడే క్రమంలో మనకి ఆటంకాలు, విభేదాలు, అడ్డులు, అపజయాలు, ఇంకేముంటాయి, కొట్లాటలు, అవమానాలు, నిందలు ఇవన్నీ వస్తాయి. వీటన్నిటిని ఎదిరించి మనం ఏం చేయాలి? ఒకరికంటే ఒకడు యోగ్యులు అనుకుంటే ఇవన్నీ ఈజీ కొట్టేస్తాం. పగ తీర్చుటే నా పని అన్నాడు. ఎవరి మీద కోపము, సంశయాలను పెట్టుకోకుండా అతను నా సహోదరుడే, నాకంటే గొప్పడే అంటే అన్నాడులే, క్షమిద్దామని ఒకరినొకరు క్షమించుకొని అందరితో సమాధానంగా ఉన్నామనుకో, ఖచ్చితంగా దేవుని పరిచర్యకు
ఆటంకం రాకుండా పరిచర్య ముందుకు సాగింది. ఈ గొడవలు ఉండటం వల్ల ఆడు పరిచర్యకు వచ్చాడా, నేను రాను, ఆడొస్తే నేను సంఘానికి రానని ఎగ్గొట్టి మానేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఒకళ్ళు వస్తే ఒకళ్ళకి పడకపోతే, ఇక్కడ పడకపోతే రేపు పరలోకం ఎలా చేరుస్తాడు దేవుడు? ఇక్కడ కలిసి ఉంటేనే, ఇది ట్రైనింగ్ పీరియడ్ కదా మనకి, ట్రైనింగ్ పీరియడ్లో కలిసి ఉంటేనే పరలోకానికి దేవుడు కలిసి తీసుకెళ్తాడు. ఇక్కడే కలిసి ఉండలేకపోతే, నువ్వు ఇక్కడ కలిసి ఉండలేవు, అక్కడ కూడా కలిసి ఉండడం కాబట్టి, అక్కడ ఉన్న కూడా చెడగొడతావు కాబట్టి, చెడగొట్టేవాడు ఎవడు పరలోకానికి రావటానికి వీల్లేదని ఇక్కడే విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. కాబట్టి ఈ భూమి మీద మనకున్న ఈ బ్రతుకు కాలంలో ఒంటరిగా ఉండకుండా సంఘముగా కూడి, సంఘమంతా క్రీస్తు శరీర క్షేమాభివృద్ధి కోసం ప్రయాసపడుతూ ఒకరి మీద ఒకరు ఆధారపడుతూ బతకాలని దేవుడు ఎన్నో అపజయాలను, ఆటంకాలని మనకు అనుమతిస్తాడు. వాటన్నిటిని జయిస్తూ ముందుకు సాగే ప్రయత్నం చేస్తారని, చేద్దామని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను.